తర్వాత ఇప్పుడు నీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ ఈ దగ్గర జరిగింది అని ఎక్కడైనా అనిపించిందా? నీ యొక్క యూపీఎస్‌సి నీకున్నది ఒక ఆలోచన. బట్ ఇది సాధ్యము అని ఎప్పుడు అనిపించింది? ఇది ఎలా అంటే సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మాకు ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ అయిపోయాయి. ఆ ఫౌండేషన్ క్లాసెస్ అయిపోయాయి అని ఒక భయం ఉండింది లోపల. అంటే లైక్ అవుతుందా లేదా అవుతుందా అసలు మాకేమొస్తుంది అంటే క్వశ్చన్స్ తీసి చూసేవాళ్ళం అనమాట. మా బ్యాచ్‌మెంట్స్ అందరం క్వశ్చన్స్ తీసి చూస్తే మాకు వచ్చేవి కావు. అంటే మాకు ఆ లెవెల్ అంత లేదు మాకు అనిపించేది. అంటే మేమే అనుకునేటోళ్ళం కష్టమేమో ఎంత అవ్వదు మనం అని చెప్పేసి అప్పుడు నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసా. నేను అప్పుడు అనుకున్నా డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వచ్చినప్పుడు నేను అనుకున్నా ఇలా కానిస్టేబుల్ క్లియర్ అయింది, కానిస్టేబుల్ అయిపోతుంది చాలు ఫస్ట్ ఆఫీసర్ అయితే అవుతున్నా అలా అనుకున్నా. క్విట్ అయితే అనుకున్నా అప్పుడే పాంచజన్య స్టార్ట్ అయింది. బాగుంది సార్ అప్పుడు పాంచజన్య ఫైనల్ ఇయర్‌లో ఎక్సలెంట్ ఇనిషియేటివ్ అది. అంటే పాంచజన్య అనేది ఒక మా ప్రోగ్రామ్ పేరు అనమాట, మా క్యాంపస్‌లో ప్రోగ్రామ్ పేరు. దానికి డెడికేటెడ్ ఒక మెంటర్ అరుణ్ సార్ అని చెప్పేసి డెడికేటెడ్ మెంటర్ పెట్టారు. మా దగ్గర ఏంటంటే మెంటర్స్ హైలైట్ ఉంటారు. అంటే మెంటర్స్ కి సపరేట్ టెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తారు. మా దగ్గర వచ్చిన మెంటర్ ఐఐటీన్ అతని టెస్ట్ మాకు తీసుకొచ్చాడు. ఎలా అంటే డెడికేటెడ్ ఒక మెంటర్ మా 40 అంటే బాయ్స్ ఓన్లీ మేము 40 మెంబర్స్ 45 మెంబర్స్ ఒక సెపరేట్ మెంటర్. అతను ఏం చేస్తాడంటే డైలీ ఎగ్జామ్ పెడతాడు. డైలీ ఎగ్జామ్ రేపు ఏం ఎగ్జామ్ పెడతారు, ఈరోజు టాపిక్స్ చెప్తారు. అది మాకు షెడ్యూల్ ఉంటుంది. పంచన 1.1 అని షెడ్యూల్. ఆ షెడ్యూల్ మాకు డైలీ మా గ్రూప్ అంటే సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి దాంట్లో ఆ మెంటర్ ఉంటారు అరుణ్ సార్ అని చెప్పేసి. అరుణ్ సార్ ఏం చేస్తారంటే అంటే మా ఫస్ట్ మెంటర్ అతను. అక్కడ స్టార్ట్ అయింది ఇక. అంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టి చిన్న చిన్న ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయాలి. అరుణ్ సార్కి డైరెక్షన్ పై నుంచి ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేయాలని చెప్పేసి డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రాయాలి. సో అప్పుడు ఎలా అయిందంటే ఫస్ట్ ఒక 10-20 డేస్ అంటే 10-20 ఎగ్జామ్స్ మాకు డైలీ అది డైలీ ఎగ్జామ్ రాయాలి. ఈవెన్ సండే ఒకరోజు గేమ్స్ ఆడాలి. మా గేమ్స్ ఏంటంటే ఫ్యాకల్టీతో గేమ్స్ ఆడతాం అనమాట. అంటే క్రికెట్ ఆడతాం. క్రికెట్ ఆడడానికి ఫ్యాకల్టీ ఒక టీం, స్టూడెంట్స్ ఒక టీం. అంటే ఫైనల్లీ స్టూడెంట్స్ ఆర్ ద విన్నర్స్. అచ్చా, ఫైనల్ స్టూడెంట్స్ విన్నర్స్. ఇయర్ మొత్తం మాకు మ్యాచెస్ జరిగేవి. ఇయర్ మొత్తంలో ఫైనల్ మ్యాచ్ గెలిచారు. నేను ప్రతి మ్యాచ్ నేను స్కోరర్. నేను అటు ప్లేయర్ గారు ఇటు ప్లేయర్ గారు, నేను స్కోరర్. అనేది మ్యాచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తా. ప్రతి ఒక్కరు బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా, సార్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా, మా అరుణ్ సార్ బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తా. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పేరు అంటే స్కోర్ ఏంటంటే రాయాలి కదా, అది చేసేవాడిని అనమాట. అంటే లాస్ట్ కి నేను జడ్జ్మెంట్ ఇచ్చినట్టు ఎవరు విన్నర్ నేను అలా చేసేవాడిని. టర్నింగ్ పాయింట్ అక్కడ మీ మెంటార్స్ మెయిన్ అని నాకు అర్థమవుతుంది. అక్కడ మీ కోచింగ్ అకాడమీలో అంటే నీవు ఒక వెనక్క అయిపోతున్న ఆ తరుణంలో మళ్ళీ నిన్ను లేవనెత్తింది మెంటార్షిప్. అవును సార్. ఎప్పటికప్పుడు వాళ్ళు మళ్ళీ నిన్ను అది ప్రోగ్రామ్ పాంచజన్య ప్రోగ్రామ్ పేరు. సో అక్కడ మీ టర్నింగ్ పాయింట్ అనుకుంటావా నీ యూపీఎస్సీ? అంటే క్విట్ అంటే భయం పోయింది అప్పుడు. తర్వాత ఈజీగా అనిపించింది. ఆన్సర్ రైటింగ్ డైలీ రాపించి డైలీ 2 ఎగ్జామ్స్ రాపించి మళ్ళీ కరెక్షన్ అవ్వాలి. అంటే మా సార్ ఏం చేస్తారంటే మళ్ళీ వీక్లీ వన్స్ ఒక 10 మంది స్టూడెంట్ కి ఒక మెంటర్ మళ్ళీ అంటే మళ్ళీ సెగ్రిగేట్ చేశారు మళ్ళీ చిన్న బ్యాచెస్ గా. సాటర్డే పాంచజన్య మెంటర్షిప్ డే అని పెట్టి అంటే ఇంతమంది ఎవాల్యుయేషన్ ఒకలే చేయలేరు కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే ఫ్యాకల్టీస్ అందరిని కూర్చోబెట్టి కరెక్షన్స్ గ్రాండ్ టెస్ట్ చేయించేసి వాళ్ళు దానివల్ల వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలిసిపోతుంటారు. అంటే కొంచెం అప్పుడప్పుడు వర్క్ డివిజన్ చేసి స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్గా కూర్చుంటే ఈజీగా ఫస్ట్ సైకిల్కే తనకి ఆల్మోస్ట్ యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాడు. ఫైనల్ రిజల్ట్ వచ్చాక 4 మార్క్స్లోనే మిస్ అయ్యాడు ఫస్ట్ అటెంప్ట్. కానిస్టేబుల్ ఏమైందంటే నేను జాబ్ ఈవెంట్ చేయాలని చెప్పేసి ఇంటర్మీడియట్ బేస్డ్ కదా అది. ఇంటర్మీడియట్ కాబట్టి సెకండ్ ఇయర్ క్వాలిఫై అండ్ హి కుడ్ జాయిన్. ఓకే, అప్పటికే మీరు అంటే యూపీఎస్సీ వస్తుందో రాదో అనే దీంట్లో ఒక జాబ్ కొట్టేశారు. ఇట్లా ఎన్ని జాబులు కొట్టారు మీరు? అంటే ఇప్పటికి 13 సార్. 13 ప్లస్ ఇప్పుడు 2 కాబట్టి 14 సార్. నేను ఫస్ట్ క్లియర్ చేసిన ఎగ్జామ్ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఈవెంట్స్కి వెళ్ళి నేను ఈవెంట్స్ చేయనని చెప్పేసా. నేను నువ్వు హైట్ లేవని తీశారు కానీ నేను హైట్ ఉన్నా. ఆ రోజు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్తో గొడవ చేసా. కానీ నేను హైట్ ఉంటా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతానని చెప్పేసి అక్కడ ఫస్ట్ అంటే నాకు యూపీఎస్సీ ఆస్పిరెంట్ పవర్ చూపించాను. తర్వాత నేను డిగ్రీ ఫైనల్ వచ్చినప్పుడు ఏముంటుందంటే అప్లై చేయొచ్చని ఉంది. సో అప్పుడు తెలంగాణ గ్రూప్ 4 అప్లై చేసా. తెలంగాణ గ్రూప్ 1 క్యాన్సిల్ అవ్వడం నాకు ఒకటి బెనిఫిట్ అయింది. అది పోస్ట్పోన్ అవ్వకుంటే నేను ఫైనల్ వచ్చారు వచ్చింది అది. సో తెలంగాణ గ్రూప్ 1 రాసా, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అది గ్రూప్ 1 ఎప్పుడు రాసా అంటే నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నా, మధ్యలో 1 డే గ్యాప్ వచ్చింది. ఆ 1 డే ఎగ్జామ్ రాసేసి అది కూడా సండే రావడం వల్ల నెక్స్ట్ డే మళ్ళీ నాకు సెమ్ ఉంది. సో 1 డే ఇంటికి వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ సెమిస్టర్కి వెళ్ళా. తెలుగు సెమిస్టర్. మళ్ళీ వచ్చేటప్పుడు బస్లో క్లాసెస్ వినేసి అలా తెలంగాణ గ్రూప్ 1 రాసా.
తెలంగాణ గ్రూప్ 4 అయితే మా డిస్టిక్ లో 7th ర్యాంక్ వచ్చింది. అప్పుడు 7th ర్యాంక్ ఇవన్నీ తన డిగ్రీ కాకముందు కొట్టి అదే చెప్తున్నా నేను, ఇది డిగ్రీ ఇంకా పాస్ కాలేదు నీకు, డిగ్రీ పత్రం నీ చేతిలో లేదు. ఇప్పటికి అప్పటికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ తో కొట్టాడు. పంచన రివిజన్ అయిపోయింది. అంటే మా పంచన ఏమైందంటే ఉన్న సిలబస్ అంతా రివిజన్ అయిపోయింది. మా అంటే డైలీ 20 ఎగ్జామ్స్ రాయడం వల్ల అంటే ప్రతి చిన్న టాపిక్ మీద 20 క్వశ్చన్స్ చేయాలంటే ఆ క్వశ్చన్స్ అన్ని అంటే అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి. అంటే ఒక్క సబ్జెక్ట్ కి ఆల్మోస్ట్ 20 ఎగ్జామ్స్ అవుతాయి. సో అలా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడెడ్ మాకు. సో ఒక ఎగ్జామ్ మేము ఏం చేసామంటే సిలబస్ అప్పుడు సార్ ఏం చేశారంటే, సార్ ప్లస్ మెంటర్స్ ఏం చేశారంటే ఒక సెపరేట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏం చేశారంటే దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అంటే కొన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఎగ్జామ్కి ఉంటాయి. పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. ఇప్పుడు ఎగ్జామ్ అంటే అందరు అసలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ అంటే అసలు దే మేక్ ఫేసెస్. సో నీకు అసలు ఎగ్జామ్ ఒక కేక్ వాక్ అయిపోయింది. అంటే ఎగ్జామ్ వెళ్తే ఫెయిల్ అయితే ఓకే డన్, అంటే మార్క్స్ షీట్ చూసుకోవాలి. ఫెయిల్ అయితే పాస్ అయితే ఇంకా మార్క్స్ షీట్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ కీ వస్తుంది ప్రతి ఎగ్జామ్, కీ ఇంపార్టెంట్. అంటే కీ వచ్చిన తర్వాత ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, రాంగ్ అయితే ఎన్ని రాంగ్ అయినాయి, ఎందుకు రాంగ్ అయినాయి. అంటే అది ఏమవుతుందంటే మనం చదివిన దాని నుంచి అంటే మన ఎగ్జామ్లో అంటే మన క్యాంపస్లో జరిగే ఎగ్జామ్స్ వేరు, బయట ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్. అంటే బయట ఎగ్జామ్స్లో మనం చదివిన దాని నుంచి క్వశ్చన్స్ వస్తుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక వేరే ఫీల్ వస్తుంది. అరే అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో మన క్యాంపస్లో చదివించిన ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు రిటర్న్ వెళ్ళి మళ్ళీ అదే క్వశ్చన్ చూపెట్టాను నేనైతే సార్కి, అరుణ్ సార్ అనే సార్కి క్వశ్చన్ చూపెట్టాను సార్, మన క్లాస్ క్వశ్చన్ ఇది. రెగ్యులర్ గా నువ్వు ఆ ఎవాల్యుయేషన్ కూడా చేస్తావు? అదే తెలంగాణ కానిస్టేబుల్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రాసా. మెయిన్స్ లో 420 మార్క్స్ వచ్చాయి. దెన్ ఆఫ్టర్ తెలంగాణ గ్రూప్ 4, ఈ 3 తెలంగాణకి సంబంధించి. ఇక వేరే స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాసా, అది క్లియర్ అయింది. అది అంటే ఓపెన్ లో కదా. సో తెలంగాణ అది ఏపీలో. అది సెంట్రల్కి వచ్చేసరికి ఎస్ఎస్సి ఉంటుంది కదా. సో ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో సీజీఎల్ రాసా లాస్ట్ టైం. సీజీఎల్ రాసినప్పుడు టైర్ 1 క్లియర్ అయింది. టైర్ 2 మార్క్స్ క్లియర్ అయింది, కాకపోతే నాకు టైపింగ్ రాకపోవడం టైపింగ్ టెస్ట్ పోయింది. సో ఆర్ఎల్స్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. సీజీఎల్ క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ సిపిఓ అని ఎగ్జామ్ ఉంటుంది. సిపిఓలో ఢిల్లీ పోలీస్ ఎస్ఐ, అది 2 times క్లియర్ అయింది. కానీ ఈవెంట్స్ తమిళనాడులో వేశారు. సో తమిళనాడులో వేసేసరికి అది చాలా దూరం అయ్యేసరికి వెళ్ళలేదు దానికి. ఎస్ఎస్సిలోనే హెడ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది, అది క్లియర్ చేసా. ఇది ఎస్ఎస్సికి సంబంధించింది. తర్వాత యూపీఎస్సీకి వచ్చేసరికి యూపీఎస్సీ ఫస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చా ఒకసారి, అది అవ్వలేదు ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చా. తర్వాత సిఏపిఎఫ్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు సిఏపిఎఫ్ అంటే పాస్డ్ అవుట్ అయ్యా. ఆగస్ట్లో పాస్డ్ అవుట్ అయితే ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండేది. ఆగస్ట్ 8th 2024 నేను పాస్డ్ అవుట్. ఆగస్ట్ 23 కల్లా ఎగ్జామ్ ఉంది. సో అప్పుడు ఎగ్జామ్ వెళ్ళి రాసా, ఎగ్జామ్ క్లియర్ అయింది. దెన్ ఆఫ్టర్ ఈవెంట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా వెళ్ళా. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఇయర్ క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ 2025లో క్లియర్ అయింది. దెన్ సిడిఎస్ ఉంటుంది కదా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో 2025 అంటే ఇయర్లీ 2 times సిడిఎస్. 2025 ఫస్ట్ రాసా, అది ఎగ్జామ్ క్లియర్ అయింది. దానికి ఎస్ఎస్బి బెంగళూరులో పడ్డది. సో బెంగళూరులో పట్టేసరికి అది కూడా జర్నీ సెట్ అవ్వక అది అటెండ్ అవ్వలేదు. సో ఇది యూపీఎస్సీలో 3, తెలంగాణలో 3, ఏపీలో 1, ఎస్ఎస్సీలో 3-4.